జా. జింగిల్ జింగిల్ జానా? యా. ఏంటా భాష? కొంకిణి. ఏంటి ఆ చేతగాని చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ నీకు కూడా చూపించనా? చూపించు. నేను చూపించేదేదో నేను చూపిస్తా. చా అమ్మని అమ్మమ్మ. జింగిల్ జింగిల్ జా. ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన. అలాగా? నాకు తెలీదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడపిల్ల కాదు, ఒసే రావులమ్మా. నన్ను ఎడాపెడా పీకి నుండి 4 పీకి మళ్ళీ వాడి చేత 4 పీకించుకుందంటే. ఏంటి మా తింగరదే రంగాన్ని పీకిందా? ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా? ఓసి నా తింగర బుచ్చి, రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాదే. ఫైట్ లో నొక్కేసా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయిందనుకో. జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా. మన ఊళ్ళో రాములవారి గుడి ఉందా? అష్టలక్ష్మి గుడి ఉందా? వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో. వేసా. ఫ్యామిలీ సాంగే. బాగున్నారా? బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది ఎంత అది. మీకు విషయం చెప్పనా? మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైలు కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానంటే. మూడోడు అడిగినా కొట్టను. అదే ప్రిన్సిపల్.